వావ్! ఢిల్లీలో అయితే ఇండియా గేట్ ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. వావ్! వెరీ బ్యూటిఫుల్ ఇండియా గేట్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే ఆల్రెడీ ఢిల్లీలో డే 2, డే 1 అయితే మేము ట్రావెల్ చేసింది. ఎక్కువ వర్షాకాలం వచ్చింది, వర్షం పడింది, దాని నుంచి నేను ట్రావెల్ పోలేదు. ఈరోజు అయితే డే 2 ఢిల్లీలో, బట్ ఈరోజు పోతున్నాము ట్రావెల్ చేసేదానికి. టైం అయితే 7:25 అయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా అమ్మిట ఢిల్లీ. మాది అయితే ట్యాక్సీ బుక్ చేసిన ట్యాక్సీ వచ్చి 8 o'clock వస్తుంది. అంతలోగా మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మేమైతే పోతున్నాము. కానీ ఈరోజు రెడ్ ఫోర్ట్ వచ్చి లోపలికి ఇడ్చలేదంట మండే అనక. అక్షయధామ్ కూడా ఓపెన్ లేదంట టెంపుల్లో. లోటస్ పౌండ్ కూడా లేదు అట్లని చెప్పినారు. మండే అయితే మంగళవారం అయితే ఓపెన్ ఉంటుంది అట్లని చెప్తున్నారు. మేమైతే ఇప్పుడైతే రెడీ అయినాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ఆ ప్లేస్ ఏమినేసి చూపిస్తాము. మీరైతే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మా ఆల్రెడీ సబ్స్క్రైబర్ ఉంటే ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ అయితే మేమైతే బయలుదేరుతాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఆమెతో కంటిన్యూ అవుతాం. మార్నింగ్ అయితే వెజ్ పులావ్, ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఢిల్లీలో అయితే ఫుల్ ట్రాఫిక్, ఇరుకులు సందులు అలా ఉంటాయి. రోడ్లు అయితే చూడండి ఏం క్లీనెస్ లేదు. ఎక్కడ చూసినా గలీజ్గా ఉంటుంది. కొన్ని ప్లేస్లు అయితే క్లీన్గా ఉంటాయి. మేమైతే ఫస్ట్ రాజ్ఘాట్ రోడ్కి అయితే పోతున్నాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి పోతున్నాం. చూపిస్తాను రండి రాజ్ఘాట్ ఎలా ఉంది ఏమినిస్తే. వాళ్ళు బ్రిటిష్ కైనా समय में बनाया था. अच्छा बहुत बड़ा अच्छा. शीशा बंद कर लेना, एसी चल रहा है. యాక్చువల్లీ వచ్చి మైన్ రోడ్లు అయితే నీట్గా క్లీన్గా మెయింటెనెన్స్ బాగుంటుంది. అది చిన్న గల్లీలు అయితే చాలా గలీజ్గా ఉంటుంది. నాకైతే నచ్చలే గల్లీ రోడ్లు. బట్ మైన్ రోడ్లు అయితే నీట్గా క్లీన్గా సూపర్గా ఉంటుంది చూసేదానికి. మేమైతే రాజ్ఘాట్ దగ్గరికి పోతాండాము. బట్ ఆగస్ట్ 12న అంతా క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే ఇండిపెండెన్స్కి చేస్తారు కదా, దాని నుంచి క్లోజ్గా ఉంటుంది. అయినా కానీ సరే ఒకసారి పైసి రౌండ్ చూసుకొని వద్దాం అనుకున్నాను. బట్ గేట్ ఏమైనా క్లోజ్ అయింటే ఇంకా డైరెక్ట్ ఢిల్లీ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఎందుకంటే ఈ ఆగస్ట్ నెలలో ఎవరు ట్రిప్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఢిల్లీలో మెయిన్ అంతా క్లోజ్ చేస్తారు ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేషన్ కోసము. సో దాని నుంచి మేమైతే పోతాము. अच्छा सूपर है. इंडिया का सभी हमारे इंडिया में दिल्ली में क्या क्या है पूरा क्या है ना. हाँ, ये G20 के अच्छा उसी टाइम पे इसको बनाया गया था, कंप्लीट करा गया. अच्छा है. अंडरग्राउंड हाँ, कितना किलोमीटर तक है इस अंडरग्राउंड. 3 किलोमीटर. 3 किलोमीटर. अच्छा होगा सोच रहा था. 15 से बंद होगा ना अभी से कम 14 तारीख से होगा सोच रहा था मैं. नहीं, ये 3-4 दिन पहले क्लोज कर देते हैं सारा, सिक्योरिटी की वजह से. पता नहीं चला. पहला बार मेरा ऐसा हुआ. टाइमिंग बॉम्ब वगैरह ना रख के चला जाए. अच्छा ఇండియా గేట్కి అయితే వచ్చినాము. మేమైతే ఇప్పుడైతే ఇండియా గేట్కి అయితే పోతా ఉన్నాము ఎంట్రన్స్లో. ఫ్రెండ్స్ మేమైతే ఢిల్లీ గేట్ దగ్గరికి వచ్చినాము. యాక్చువల్లీ వచ్చి ఆగస్ట్ 15కి వచ్చి ఇక్కడ వచ్చి రాజ్ఘాట్ దగ్గరికి పోతున్నాము. ఫస్ట్ రాజ్ఘాట్ అయితే
ఫుల్ క్లోజ్ అయింది ఆగస్ట్ 15 నుంచి. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలంటే ఆగస్ట్ మంత్లో ప్లాన్ చేసుకోవద్దండ. ఎలాంటి ఢిల్లీలో చూసే ఒక ప్రదేశాలంతా క్లోజ్ చేసి పెట్టింటారు. సరే అనేసి రాజ్ఘాట్ నుంచి ఇక్కడ ఢిల్లీ గేట్ దగ్గరికి వచ్చినాం. ఢిల్లీ గేట్ దగ్గరికి వస్తే ఇక్కడ ఢిల్లీ గేట్ అయితే బాగుంది. అంటే ఇక్కడేం ఎంట్రన్స్ ఫీజు ఏం లేదు, వచ్చి చూడొచ్చు బాగా. కానీ ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటారు, కొన్ని హుషారుగా ఉండండి ఫోటోగ్రాఫర్. వాళ్ళు 30 అని చెప్పేసి ఎంత కావాలో అట్లా ఫోటోలు తీపేస్తారు. నాకైతే 1500 బక్ అయ్యింది. మీరైతే కొంచెం సేఫ్గా ఉండండి. అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమేమి ఢిల్లీలో ఇంకా ఏమేమి ప్రదేశాలు చూస్తారో అంతా నేను చూపిస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే చూడండి ఢిల్లీ అయితే ఇలా ఉంది. చూడండి ఫైనల్కి అయితే ఢిల్లీలో వచ్చినామో అది అయితే వెనకాల వచ్చి వైట్ ఇది వాన మబ్బులుగా ఉంది, అందుకే కనబడుస్తూ లేదు. కానీ చూడు ఇక్కడ ఇంత ఢిల్లీలో ఇంత చాలా మోసంగా ఉంటుంది, చాలా స్కామ్ చేస్తారు. చాలా హుషారుగా ఉండండి. ఎందుకంటే చాలా డబ్బులు గుంచుతారు. నేనైతే ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాను 8 అవర్స్కి. అది వచ్చి 2400 పడింది. అది చాలా ఇదిగా ఉన్నది. మేమైతే ఇప్పుడు ఇంకా వేరే వేరే ప్రదేశాలు చూద్దాం అనుకున్నాను. नहीं चाहिए भैया, क्यों डिस्टर्बेंस करता है। ఢిల్లీ గేట్ అది ఇండియా గేట్ ఎప్పుడు స్థాపన చేసినారు ఏమి అనేసి, అది ఎంత ఎకరాల జమీన్ ఉన్నది అదంతా డీటెయిల్స్ అయితే అక్కడ పోస్ట్ చేసినారు. ఇక్కడైతే ఫోటోలలో అయితే చాలా ఇబ్బంది చేస్తారు. ఫోటోలు తీస్తాం అనేసి ట్యాక్సీ అనేసి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చాలా స్కామ్స్ చేస్తారు వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. అక్కడ ట్యాక్సీ అండ్ ఫొటోస్. ఫ్రెండ్స్ ఇది ఢిల్లీలో అయితే ఇలా ఉండాలి. ఢిల్లీ గేట్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్. ఢిల్లీ అయితే నేనైతే వర్షం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా క్లైమేట్ వాన్ పడుతుంది, వస్తూనే ఉండదు. ఇంకా ఎన్ని ప్రదేశాలు చూడాలని అనుకున్నాము, ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడైతే ఢిల్లీ గేట్ దగ్గర అయితే నీళ్ళు వస్తూ ఉన్నది. ఈ నీళ్ళు అయితే ఇలా ఉండదు. ఇప్పుడైతే మేము ఇలా చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ పోతాం. ఉడతైతే ఎంత బాగా క్యూట్గా చూడండి, ఎంత బాగా మ్యాప్ తింటా ఉన్నదా. నేనైతే క్యూట్గా క్యాప్ చేసుకుంటా ఉన్నాను. చక్కగా ఉంది కదా అనిమల్స్, ఎంత బాగా తింటా ఉంది చూడండి. చక్కగా ఉన్నది చూడు, తినుకొని పోతా ఉన్నది. రోడ్ క్రాస్ చేసుకుని పోలే ఢిల్లీ గేట్ దగ్గరికి. ఎలా పోతాం ఏమనేది రండి చూద్దరు. వచ్చి గేట్ ఎంట్రెన్స్ వచ్చి ఇక్కడైతే కింద అండర్ గ్రౌండ్ పైన రోడ్ క్రాస్ చేసేటప్పుడు అండర్ గ్రౌండ్లో ఇక్కడ డిస్ప్లే చేసినారు ఇండియా గేట్ ఎప్పుడు స్థాపన అయింది ఏమనేసి ఆ డీటెయిల్స్ అంతా ఈ బోర్డు అయితే ఇక్కడ డిస్ప్లే చేసినారు అండర్ గ్రౌండ్లో. బట్ రోడ్ క్రాస్ చేసుకునే దానికి మంచి ఐడియా. బట్ అండర్ గ్రౌండ్ దాటి రోడ్ ఆ పక్క పోవచ్చు, లేకుంటే రోడ్ క్రాస్ చేసేదానికి అయ్యలేదు. ఫుల్ బస్సులు గాడీలు వస్తున్నాయి. ఇదే ఢిల్లీ గేట్ దగ్గరికి వచ్చినాము. ఆల్రెడీ మేము ఫోటో తీసిందంటే కొంచెం దూరంగానే, ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసినాం ఢిల్లీ గేట్ దగ్గరికి. ఇలా అయితే ఉన్నది ఢిల్లీ గేట్. ఇప్పుడైతే పోతున్నాము మేమైతే ఢిల్లీ గేట్ దగ్గరికి. చాలా చక్కగా ఉంది. మన ఇండియాకి క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో ఇండియా గేట్ ఎంతో జనము మన దేశం కోసం సాక్రిఫైస్ చేసినారు. దీన్ని ఎప్పుడు ఇక్కడ దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. చక్కగా ఉన్నది గేటు. ఇసుడు ఇక్కడైతే రోడ్డు, ఆ రోడ్ దాటుకోవాలంటే అండర్ గ్రౌండ్లో రావాలా. అండర్ గ్రౌండ్లో వచ్చి ఇక్కడైతే రావాల్సి పడుతుంది. ఇది ఢిల్లీ గేట్. అబ్బో ఎంతో మంది ఫొటోస్ వస్తూ ఉంటారు ఇక్కడైతే ఢిల్లీ గేట్లో. ఇదే ఢిల్లీ గేట్ అమ్మా, ఇదే ఢిల్లీ గేట్. మన ఇండియాకి క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ గేట్. చుట్టూ పార్కింగ్ ఏరియా.
ఢిల్లీలో అయితే ఇండియా గేట్లో టూరిస్ట్ జనం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మార్నింగే వచ్చేసి ఉంటారు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఢిల్లీలో చూసే ప్లేస్ వచ్చి ఫస్ట్ ఢిల్లీ గేట్ కాబట్టి చాలా మంది వచ్చేసి ఉంటారు. కానీ మేము ఢిల్లీ గేట్ పక్కన అయితే తిరుగుతున్నాం. పక్కనే ఢిల్లీ గేట్ పక్కనే ఉన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ గార్డెన్ ఏరియా అండ్ పార్క్ ఏరియా చాలా బాగుంది. చూడండి గేట్, ఢిల్లీ ఇండియా గేట్ ఇది ఇలా ఉండదు గేటు. ఎక్కువ మంది వచ్చి ఇక్కడైతే ఫోటోలు వీడియోస్ అయితే తీస్తూనే ఉంటారు. కానీ బాగుంది. మేమైతే ఆ ఢిల్లీ గేట్ అక్కడంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఇక్కడ వాటర్ ఏదో పడుతుంటే సరే చూద్దామనేసి వాటర్ చూద్దామనేసి పోతున్నాము. వాటర్ అయితే పక్కనే వాటర్ తర పెట్టినారు, బాగుండదు. చూడండి ఇలా ఉండదు వాటర్ అయితే చాలా బాగా. ఇక్కడైతే చూడండి సెల్ఫీ అయితే ఇలా తీసుకుంటున్నారు ఒక్కొక్కరు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర 1 అవర్ స్పెండ్ అయితే చేసేసినాను. ఇంకైతే రాష్ట్రపతి భవన్ తగ్గిపోవాలా. రండి పదం అలాగే రాష్ట్రపతి భవన్ చూపిస్తాను ఎలా ఉంది ఏమనేసి. చూడండి అప్ప మన ఢిల్లీ గేట్ చూసేదానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిండారు. పక్కనే ఫారిన్స్ జన్మ వచ్చినారు. చూడండి వీళ్ళంతా ఫారిన్స్ చూసేదానికి వచ్చిండేది. మన ఇండియా అంటే ఎంత గ్రేట్ కదా, ఎక్కడెక్కడ నుంచినే వస్తారు. ఢిల్లీ గేట్కి అయితే 9 o'clock వచ్చినాం. 9 o'clock నుంచి 10 o'clock అంటే 1 hour పట్టింది తిరగలాడడానికి. కానీ అక్కడైతే చాలా మంది ఫోటోగ్రాఫరు అండ్ ట్యాక్సీ పదే వస్తూ ఉంటారు. మేము పిలుచుకోపోతాం అనేసి చాలా కేర్ఫుల్గా ఉండ. అలాగే ఫోటో స్కామ్ చాలా నడుస్తుంది. వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా ఫోటోలు తీసుకుంటారు, మళ్ళీ డబ్బులు ఎక్కువగా గుంజేస్తారు. కొంచెం హుషారుగా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడైతే రాష్ట్ర భవన్ తక్కుదాం అనేసి పోతా ఉన్నాం. ఇదే మన ఇండియా రాష్ట్ర భవన్ అయితే వీడియో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే ఢిల్లీలో ఉన్న మన రాష్ట్రపతి భవన. కానీ లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే సెక్యూరిటీ చెకింగ్ ఎక్కువ ఉండదు. ఇండిపెండెన్స్ డే కోసం ఫుల్ స్ట్రిక్ట్గా ఉంది. వీడియో అయితే ఇంకా చాలా ఉన్నాయి, వీడియో పెడతాను. మీరు లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.